ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండేటటువంటి ఆహార వస్తువులు ఏంటి అంటే ఉదయం పూట మనం ఎక్కువగా ఫ్రూట్స్ లేదా సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్ ఉడకబెట్టినటువంటివి తీసుకోవాలి. మజ్జిగ లేదా పాలు లాంటి ఆహారం తీసుకోవచ్చు. అలానే మధ్యాహ్నం పూట ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, అలానే క్యారెట్ ముక్కలు, లేదంటే దానిలో డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఇటువంటివి కానీ వేసుకుని చేసుకోవచ్చు వెజిటబుల్స్లో. అలానే ఒక సలాడ్ లాంటిది కూడా మధ్యాహ్నం పూట తీసుకోవచ్చు. లేదు ఒక గోధుమ రొట్టె కానీ రోటీ కానీ ఇటువంటి లేదు. అలానే ఈవినింగ్ స్నాక్స్లో ఎక్కువగా గ్రీన్ టీ లేదా లెమన్ టీ లేదా మింట్ టీ కానీ అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ని వీలైనంత వరకు స్నాక్స్ కింద తీసుకోవాలి. లేదు ఆయిల్ లెస్ ఏమన్నా సలాడ్స్ లాంటివి కూడా స్నాక్స్ కింద తీసుకోవచ్చు. అలాగే రాత్రిపూట వీలైనంత వరకు 7 to 8 మధ్యలోనే మనం డిన్నర్ని కంప్లీట్ చేసేయాలి. వీలైనంత తక్కువ డైట్ తీసుకోవాలి. నైట్ టైము ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నైట్ టైం కూడా ఒక గోధుమ రోటీ కానీ దానిలోకి ఏదైనా వెజిటబుల్ కర్రీ లాంటిది తినొచ్చు. దాంతోపాటుగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ మిల్క్ కానీ మజ్జిగ కానీ నైట్ డైట్ కింద తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు మనం తీసుకునే డైట్లో కంట్రోల్ చేసినట్టు అవుతుంది.